హాయ్ సార్. హాయ్. హలో అండి. హలో. యెస్ సార్. సార్ ఇప్పుడు మంత్‌కి ఒక 10 మూవీస్ వచ్చాయనుకోండి. దాంట్లో ఖచ్చితంగా 5, 6 మూవీస్‌లో మీరు కంపల్సరీగా ఉంటారు. రీసెంట్‌గా 'పెద్ది', ఈరోజు 'నాగబంధం', ఇప్పుడు 'వదల'. సో, ఇంత బిజీగా ఉండే మీరు మరి ఇంత ఫిట్‌గా ఎలాగా? అంటే పర్సనల్‌గా గూడా మీకంటూ ఒక స్పేస్ క్రియేట్ చేసుకొని హెల్తీగా, ఎనర్జిటిక్‌గా ఎప్పుడూ ఫిట్‌గా ఉంటారు. దట్ టూ ఇన్‌స్టాలో గూడా యాక్టివ్‌గా ఉంటారు. క్లీన్ చేస్తుంటూ, కుక్ చేసుకుంటూ, అప్‌డేట్ అవుతూ అంటే అప్‌లోడ్ చేస్తూ ఉంటారు. సో, ఎలా పాసిబుల్ అవుతుంది సార్ ఇలాగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ రమ్య, అది అందరూ మీ అపోహ. నేను రాత్రింపగలు బిజీగా ఉన్నానని. అంతే అంటారా? ఇది ఎప్పుడో, ఇప్పుడు సంవత్సరాలు నడుస్తున్నాయి కదా సినిమాలు. ఎప్పుడో కమిట్ అయిన సినిమాలు హ్మ్. ఇప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఓకే. ఆ వచ్చినప్పుడు అన్ని సినిమాల్లో నేనున్నానని ఫీలింగ్ వస్తుంది. ఓకే. అట్లా అనుకుంటే ఇంతకుముందు 'గోదావరి గట్టు గట్టుపైన. పైన', అవును. ఇప్పుడు మళ్ళీ దీని కంటిన్యూయేషన్ 'వదలా' కంటిన్యూయేషన్ 'న్యూటన్స్ థర్డ్ లా', హ్మ్. ఇవన్నీ ఎప్పుడో సినిమాలు. ఓకే. అన్నీ కట్టకట్టుకుని వస్తున్నాయి. నేను ఓకే. బేవర్స్‌గా పడున్నా ఇంట్లో. సో, ఐఎమ్ ఫ్రీ ఓన్లీ. ఓకే. సో, మరి ఫిట్‌నెస్? ఫిట్‌నెస్? అది కాన్సంట్రేట్ చేస్తున్నా. హుహు. ఇప్పుడు అంటే ఎట్లాగో ఎలా డైట్ ఎలా మెయింటైన్ చేస్తుంటారు? కొంచెం టిప్స్ మాకు కూడా చెప్పొచ్చు. నేను మొన్న కేరళ వెళ్ళాను. ఆయుర్వేద సెంటర్‌లో పడున్నాను. ఓకే. తగ్గేసి వచ్చాను ఒక 5 కిలోలు. హుహు. అదే ఫిట్‌నెస్ ఇంకా అయిపోయింది. గ్రేట్. యెస్ సార్. హాయ్ లయ గారు. హలో. యెస్ సార్. సో, మీ వింటేజ్ మూవీస్ చూసుకుంటే బ్యూటిఫుల్ రోల్స్ ఉండేయి. హోమ్లీగా ఉండేదనమాట. మీ రోల్స్ మీ హీరోయిన్‌గా అలా చూస్తుంటే లయ అంటే హోమ్లీగా అనిపించేవాళ్ళు. బట్ మీరెప్పుడైతే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారో కంప్లీట్ థ్రిల్లర్ జోన్స్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. మొన్న 'సాంప్రదాయని సుందిని' గాని, ఇప్పుడు 'వదల'. ఎందుకు? అంటే మీరు కథని అలా సెలెక్ట్ చేసుకుంటున్నారా? లేకపోతే అలాంటి కథలు మీ దగ్గరకొస్తున్నాయా? అంటే అలా వస్తున్నాయి కానీ ఏంటంటే నాకెప్పుడూ ఐ వాంటెడ్ టు బ్రేక్ దట్ స్టీరియోటైప్. గుడ్ గర్ల్, లాయా ఈజ్ ఎ గుడ్ గర్ల్ అనే ఇమేజ్ ఈజ్ గుడ్, మంచిదే. కాపోతే ఐ వాంటెడ్ టు బ్రేక్ దట్. అంటే ఎప్పుడూ అలాగే ఉండొద్దు అని. అలా అని మనం కథలు రాసి మనం క్రియేట్ చేసినవి కాదు కాబట్టి అలా వచ్చినప్పుడల్లా ఐయామ్ ట్రైయింగ్ టు గ్రాబ్ ఇట్. ఓకే. అలా అని నాట్ గుడ్ అంటే ఏదో విలన్ అయిపోయి ఇప్పుడు ఏదో ఏదో చేసేసి అలా కూడా కాదు. ఇట్స్ జస్ట్ దట్ ఒక టిపికల్‌గా ఒక లయ అంటే ఇలా ఉంటుంది అని ఏదైతే ఉందో అలా ఉండకుండా ఉంటుంది. కొంచెం చేంజ్ ఉంది. కొంచెం యెస్ డెఫినెట్‌గా. కొంచెం కాదండి. లాట్ ఆఫ్ యాక్చువల్లీ. లాట్ అంటారా? Yes, ఏది sir. టీజర్‌లోనే. యెస్. అంతే అంటారా? మూవీలో తక్కువే అంటారా? కాదు, టీజర్‌లోనే మీకు అలా అనిపించిందా? యెస్. మంచిదే అవును. అలా అనిపిస్తాయి. దట్స్ యెస్. గుడ్. రైట్. సరే ఇప్పుడు 'వదల' టీజర్ చూసినప్పుడు మాకు 'శుభలగ్నం' డేస్ గుర్తొచ్చాయన్నమాట. అలా ఇద్దరు హీరోయిన్‌ల మధ్యలో మీరుంటే 'శుభలగ్నం' గుర్తొచ్చింది. సో, ఇది 'శుభలగ్నం' అప్‌డేటెడ్ వెర్షన్ అనొచ్చా? సంబంధం లేదు. సంబంధం లేదా? ఇద్దరు ఉండటం అంతవరకు కరెక్టే. హ్మ్. శుభలగ్నం కనెక్ట్ అనేది కరెక్ట్ కాదు. దట్స్ ఎ కంప్లీట్‌లీ ఫ్యామిలీ డ్రామా. ఓకే. ఇప్పుడు తను అడిగిన క్వెషన్‌కి ఆన్సర్ కూడా ట్రెండ్‌ని బట్టే మేము సినిమాలు ఒప్పుకోవాలి. హ్మ్. ఇవాళ ట్రెండ్ శుభలగ్నం ఆ రోజులు అయిపోయినాయి. హ్మ్. ఇవాళ థియేటర్‌కి రావట్లేదు కాబట్టి జనాలు. హ్మ్. ఇప్పుడిప్పుడు మళ్ళీ వస్తున్నారు లక్కీగా. అవును. నాకు ఈవెన్ గోదావరి గట్టు పైన దాంట్లో కూడా వచ్చారు. యెస్. సో, ఈవెన్ పెద్దీకి వచ్చారు. హ్మ్. ఇప్పుడు వస్తున్నారు ఓకే. బట్ ఇవాళ ట్రెండ్ సమ్ నెగటివిటీ, వయలెన్స్ అన్నా లేకపోతే ఇంకో రకంగా ఎక్స్‌ట్రీమిటీ కోసం చూస్తున్నారు. హ్మ్. అందుకనే 'వదల' సినిమా చేయటం కూడా జరిగింది. ఓకే. అలాంటివి చూస్ చేయటం బికాజ్ యూ హావ్ టు గో అకార్డింగ్ టు ద ట్రెండ్. యెస్. థియేటర్‌కి యెస్. ఎవరు వస్తున్నారో అలా కేటర్ చేయాలి. ఓకే. యెస్. రీసెంట్‌గా 'అబ్సెషన్' అని ఒక మూవీ అవును. వచ్చింది సార్. అవును. అంటే ఆ పాయింట్ ఏమైనా ఇందులో ఉందంటారా? మాకనిపిచ్చింది ఆ టీజర్ చూసినట్టు. ఆ నువ్వు చూసావా అమ్మాయి సినిమా? అంత 'అబ్సెషన్'? నేను చూడలా సినిమా. ఓకే. విన్నానంతే. యెస్. సో, దాంట్లో గూడా అమ్మాయి పిచ్చిగా ఒకతన్ని లవ్ చేస్తది. సో, అలా ఉండబోతుందంటారా? 'హృతిక' క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? అదే. అది ఉంది. 'అబ్సెషన్' నేను చూడలేదు. నేను కామెంట్ చేయలేను గానీ, పిచ్చిగా లవ్ చేస్తుంది. బట్ దాంట్లో గమ్మత్తు ఏంటి అనేది పాయింట్. హుహు. 'అబ్సెషన్' కథైతే కాదు. ఓకే. యెస్. బట్ ఆడియన్స్‌కి మాత్రం 'అబ్సెషన్' లాగా నచ్చే అనిపించింది. అవకాశం ఉంది. ఓకే. సో, చాలా అగ్రెసివ్‌గా ఉండబోతుందంటారా మీ క్యారెక్టర్ ఇందులో? అంటే నార్మల్‌గా అయితే నాట్ అన్ అగ్రెసివ్ పర్సన్. నార్మల్‌గా హ్మ్. సింపుల్ హ్యాపీ వైఫ్ రెగ్యులర్ అండ్ హౌస్ ఆల్ వైఫ్. దట్. యాహ్! రెగ్యులర్ హౌస్ వైఫ్. రెగ్యులర్ అండ్ అంటే సో ఇట్స్ ఎ హ్యాపీ ఫ్యామిలీ. అలా కిడ్స్ చూసుకోవడం, వర్క్ చూసుకోవడం, ఫ్యామిలీని చూసుకోవడం, హస్బెండ్ చూసుకోవడం, దట్స్ ద నార్మల్ లైఫ్ కదా హ్మ్. మనకి. దాని తర్వాత డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఏంటనేది డెఫినెట్‌లీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా రియాక్ట్ కరెక్ట్. అవుతారు. కొంతమంది వాళ్ళని పెట్టుకొని బాధపడుతూ ఉంటారు. హ్మ్. చెప్పరు బయటికి. కొంతమంది రియాక్ట్ అవుతారు. కొంతమంది
ఎళ్ళి ఇంకొక అమ్మాయితో ఫైట్ చేస్తారు. సో, ఆ అమ్మాయి ఏం చేసిందో మనం చూడాలి. సో, చూడాలి ఇట్ విల్ అంటారు. బి లిటిల్ డిఫరెంట్ అండి. అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్‌కి పర్సనల్‌గా కనెక్ట్ అయ్యేలాగా ఉంది ఇది స్టోరీ. అంటే యూ జస్ట్ సా ద ట్రైలర్ కదా, సినిమా వేరేగా ఉంది. వేరేగా ఉంటదంటారా? సో, రైట్. అంటే సీ దిస్ ఈస్ వాట్ వి వాంట్ పీపుల్ టు థింక్. వాళ్ళేమనుకుంటున్నారు? అందుకనే మిమ్మల్ని అడిగాను ఈ క్వెషన్ మళ్ళీ. ఓకే. సో, డోంట్ వాంట్ టు గివ్ ద ఆన్సర్. ఓకే. మీరిలా అనుకుంటున్నారు ఈ ట్రైలర్ చూసి. సో, ప్రాబబ్లీ ఇంకొకళ్ళు ఇంకోలా అనుకుంటారు. ఈ అనుకోవడంలోనే డిఫరెంట్‌గా అనుకుని సినిమాకొస్తారని మా ఫీలింగ్. గ్రేట్. యెస్. సరే వింటేజ్ టైమ్‌లో లయగాతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇప్పుడు జెన్‌జీ హీరోయిన్ అయిన హృతికతో గూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. సో, ఇప్పుడున్న హీరోయిన్‌తో గూడా స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది ఎలా ఉంది? అంటే ఆ ఎమోషన్ అనేది ఎలా ఉంది? ఇట్స్ ఎ గుడ్ ఎక్స్‌పీరియన్స్. ఎందుకంటే తక్కువ ఛాన్సెస్ దొరుకుతాయి. యెస్. కరెక్ట్. ఎస్పెషల్లీ అంత క్లోజ్ ఇంటరాక్షన్. అంటే ఈ సినిమాలో ముగ్గురు మెయిన్ ఫోకస్డ్ కాబట్టి తను అంటే వీళ్ళు ఎట్లా ఆలోచిస్తారు, ఎలా ఉంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ హృతిక ఫోన్ చూడదు, ఫోన్ ఎక్కడ ఉంటుందో తనకే తెలీదు, ఓకే. ఒక బాయ్ ఫ్రెండ్ లేడు, ఓకే. ఏమీ లేదు, ఏమీ చేయదు, బయటికి వెళ్దాం, ఓకే. హారర్ క్రైము పుస్తకాలు సినిమాలు చూస్తుంది. సో లోపలే ఏదో మొత్తానికి క్రిమినల్ ఉన్నారు. సో ఆల్ దీస్ ఆర్ ఇంట్రెస్టింగ్. ఓకే. యెస్. దట్ ఆమని గారి రిలేటివ్ కదా తను? యెస్. సో, ఆమని గారు అంటే ఇటు ట్రైలర్ చూసిన తర్వాత ఏమన్నారు? ఆమె దగ్గర నుంచి ఏమన్నా మీ దగ్గర సినిమానే చూసింది ఆమెని. సినిమా చూసారా? ఓకే. వాట్ వాస్ హర్ రెస్పాన్స్? చాలా గట్టిగా నచ్చింది మరి. అంటే అది సినిమా వాళ్ళు మమ్మల్ని అడిగి ఉపయోగం లేదు అసలు. అంటారా? సో మేము జడ్జెస్ కాదు కాబట్టి. Her daughter also acted in this నా movie. daughter. మీ డాటర్ Her కాదు. daughter. Her హర్ daughter. డాటర్. Amani's ఓకే. ఆమని గారి డాటర్ కూడా యాక్ట్ చేసింది ఇందులో. సో, ఓకే. షీ డిడ్ యెస్. గుడ్. Yeah. రైట్. సార్ కొన్ని ఫ్యామిలీస్‌లో లవ్ అంటే అదొక నారోగా చూస్తారు. ఒక క్రిమినల్ థింగ్ లాగా చూస్తున్నారు. స్టిల్ బట్ జగపతి బాబు గారు దగ్గర నుంచి ఎప్పుడు కూడా లవ్ గురించి ఒక పాజిటివ్ మాటే వస్తూ ఉంటది. ఇప్పటివరకు మేము ఏ ఇంటర్వ్యూ చూసినా. సో, ఏం చెప్తారు లవ్ అంటే అసలు? ఎందుకు లవ్‌కి మీరంతా సపోర్ట్‌గా ఉంటారు? లవ్ లేకపోతే లైఫ్ లేదుగా. లెట్ ఇట్ బి ఎనీ లవ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎనీ లవ్, ఫర్ జనరల్ లవ్. అండ్ ఈవెన్ అట్లా చూస్తే యంగ్స్టర్స్లో లవ్ అనేది కూడా ఇట్ ఈస్ అ న్యూ లైఫ్, ఇట్ ఈస్ అ న్యూ ఫీలింగ్, ఇట్ ఈస్ అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, కరెక్ట్. లాంగ్వేజ్ ఆఫ్ వాయిస్. సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అండ్ దట్ హ్యాపెనింగ్ ఇస్ అ హై. ఇట్ హైక్స్ అప్, ఇట్ గివ్స్ యూ అ ప్రాపర్ హై అనమాట. అవి ఉంటాయి, తర్వాత ఫెయిల్ అవుతాయి మోస్ట్లీ, అది వేరే సంగతి. అవును. అది ఓకే, బట్ అది 80% ఒక actually. హైయే, అది కూడా హైయే. ఎక్స్‌ట్రీమే అది కూడా. అవును. ఇప్పుడు టైర్డ్ అయ్యే వరకు బతకాలి కదా, ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. మధ్యలో లవ్లో పడి బయటికి వచ్చి మళ్ళీ పడి ఇట్లా అవుతూ ఉంటాయి. లేదు. సో ఐ ఆల్వేస్ ఎంకరేజ్ లవ్, బట్ టుడేస్ లవ్ ఇస్ డిఫరెంట్. యెస్. దాన్ని ఎంకరేజ్ చేయాలో వద్దో నాకు తెలియదు, కానీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ లవ్ యాజ్ లవ్. ఓకే. సో, లయ గారు మీరు ఆ పెయిర్ అనేది అంటే మేము వింటేజ్‌లో చూసిన పెయిర్‌ని మీరు రిపీట్ చేస్తున్నారు. శివాజీ గారు మీరు, ఇప్పుడు జగపతి బాబు గారు మీరు. సో, నెక్స్ట్ ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉందంటారా? ఒకవేళ అలా అయితే నెక్స్ట్ ఎవరితో రాబోతున్నారు ఆ స్క్రీన్ షేర్ అనేది? సరే. అది నేను ప్లాన్ చేసి ఇదేం చేసింది కాదండి. బట్ ఇట్ ఈస్ హ్యాపీ. అంటే ఐఎమ్ హ్యాపీ. అంటే ఇట్స్ హ్యాపెనింగ్ దట్ వే. నెక్స్ట్ శ్రీకాంత్ గారితో రావాలి. బట్ ఏంటంటే అంటే లైక్ ఐ సెడ్ అంటే వాటెవర్ ద క్యారెక్టర్‌కి ఎవరు బావుంటారో అలా సెట్ అయింది. కానీ బికాజ్ వి డిడ్ ఇట్ బిఫోర్, లేకపోతే మేము ఏదో ఫోర్స్డ్‌గా పెట్టినవేమి లేవు ఇందులో. ఫోర్స్డ్‌గా తీసుకొచ్చి కాంబినేషన్ కోసం పెట్టినవి కావు. సో, అందుకని ఐ కాంట్ టేక్ అంటే ఏదో ప్లాన్ చేసి నెక్స్ట్ ఏమొస్తుంది, నెక్స్ట్ ఇంట్రెస్టింగ్‌గా మీకు చెప్పాలనున్నా లేదు. కానీ ఇలా రిపీట్ అవుతే బావుంటుంది అనిపిస్తుంది. అండ్ మాకు కూడా మెమరీస్ గుర్తొస్తున్నాయి. అంటే ఆ పెయిర్‌ని మళ్ళీ చూస్తుంటే అదొక వైబ్ ఉంది యాక్చువల్లీ. అంటే నాకు కూడా ఏంటంటే ఏమవుతుందంటే ఒక కంఫర్ట్ లెవెల్, బికాజ్ ఐ ఆల్రెడీ నో దెమ్ ఫ్రమ్ లాంగ్ టైమ్. వాళ్ళతో వర్క్ చేసున్నాను. మళ్ళీ వర్క్ చేయడం కొత్త ఫీలింగ్ ఏం రాదు. సో, ఇట్స్ జస్ట్ న్యూ ఫిల్మ్‌లో మళ్ళీ ఇంకొక క్యారెక్టర్‌తో మళ్ళీ వాళ్ళ ముందు వచ్చినప్పుడు కొత్తగా అనిపిస్తుంది, బాగనిపిస్తుంది. సో, ఇట్ విల్ బి నైస్ ఇఫ్ ఇట్ రిపీట్స్. చూడాలి. సో, మీరు ఎంతమందితో యాక్ట్ చేసినా గానీ సెకండ్ ఇన్నింగ్స్‌లో మాత్రం జగపతి బాబు గారు నా రోల్ మోడల్ అని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. సో, ఎందుకని? అంటే ఆయనలో ఆయన దగ్గర నుంచి మీరు నేర్చుకున్నది గానీ అలా ఏముంది? అంటే ఇన్ లైఫ్ నేనే కాదు, లాట్ ఆఫ్ పీపుల్ ఆల్రెడీ ఆయన ఇంటర్వ్యూస్ చూసి ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి ఆయన గురించి
పాజిటివ్‌గా తీసుకొని ఆయన చెప్పేది లైఫ్ లెసన్స్ చాలామంది ఐ థింక్ గాట్ ఇన్‌ఫ్లూయెన్స్డ్ బై ఇట్. సో, అది ఆల్రెడీ ఉన్న లైఫ్‌లో నేర్చుకోవాల్సింది చాలా ఉన్నా కూడా ఐ థింక్ ఇన్ హిస్ కెరియర్ ఆల్సో ఈస్ ట్రావెలింగ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్స్ అన్ ఇన్‌స్పిరేషన్ టు ఆల్. యెస్. మా కరెక్ట్. మా మాకందరికి అంటే వెదర్ ఇట్స్ అ మేల్ ఆర్ అ ఫీమేల్ పక్కన పెట్టండి. అంటే లుకింగ్ డిఫరెంట్ ఇన్ ఈచ్ మూవీ అండ్ ట్రయింగ్ అదే సిన్సియారిటీ, అదే ఎఫర్ట్. అది పెద్దది కావనియండి, అది వదలా కావనియండి ఆర్ ఎనీ అదర్ ఫిల్మ్. అది పెద్దదా, చిన్నదా, ఎంత రోల్ ఉంది, ఇది ఉంది అని కాకుండా సెల్ఫ్‌లెస్‌గా ఈజ్ ఓన్లీ థింకింగ్ అబౌట్ ది క్యారెక్టర్ అండ్ ద మూవీ. విచ్ ఇస్ వై ఐ థింక్ ఆయన ఒక డిఫరెన్స్ క్రియేట్ చేయగలిగారు. అండ్ ఆల్సో ఐ థింక్ వీ ఆల్ హ్యావ్ టు లెర్న్ హౌ ఈస్ పికింగ్ ద రోల్స్, హౌ ఈస్ హీ పుట్టింగ్ ఎఫర్ట్ ఇన్ ఇట్ అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ హిమ్సెల్ఫ్. యెస్. అవును. అది ఫస్ట్ యెస్. కూడా ఇంపార్టెంట్. అంటే నాట్ ఆర్టిస్ట్ అని కాదు. మామూలుగానే మన గురించి మనం పక్కన పెట్టేసి పక్క వాళ్ళ గురించి అంతా ఆలోచించడం కూడా చేస్తూ ఉంటాం. సో, అది కూడా కాదు. మనం బావుంటే ఫస్ట్ వేరే వాళ్ళ సంగతి చూడొచ్చు. సో, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. సెల్ఫ్ లవ్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. సో, ఐయామ్ జస్ట్ థింకింగ్ అనమాట. కొన్నిసార్లు అనిపిస్తది ఓకే, ఐయామ్ నాట్ డూయింగ్ ఎనఫ్ ఓకే. ఫర్ మై సెల్ఫ్. అంటే పక్క వాళ్ళ గురించి ఎక్కువ ఓకే. సో ఇవన్నీ స్మాల్ థింగ్స్ అండ్ ఆల్ దట్ చిన్నప్పుడు నేర్చుకునేవి వేరే ఉన్నా కూడా ఇప్పుడు నేర్చుకునేవి వేరే ఉన్నాయి. సో ఐఎమ్ స్టిల్ లెర్నింగ్ అండ్ దర్ ఇస్ లాట్ టు లెర్న్ ఫ్రమ్ హిమ్ అండ్ యా ఐ హోప్ ఐ లెర్న్. ఎప్పుడు చెప్పలేదు నాకు ఇంత ఉందని నాకు తెలియదు. సార్ ఇంకా నేను ఇప్పుడు ఇంకా ఏమీ చెప్పలేదు. ఐ థింక్ ఇఫ్ ఐ లయ గారు చెప్పినట్టు నాట్ ఓన్లీ ఇండస్ట్రీ సార్, బయట చాలా మంది యంగ్స్టర్స్ కూడా మీ వీడియోస్ చూస్తూ, మీ మాటలు చూస్తూ ఇన్స్పైర్ అవుతూ ఉన్నారు. సో, జగపతి బాబు గారు ఫిలాసఫీ అంటే ఏం చెప్తారు మీరు? ఫిలాసఫీ ఏం లేదు. అదే అంటా నేను ఎప్పుడు అబద్ధాలు ఎక్కువైపోయి నిజం చెప్తే ఫిలాసఫీ అయిపోతాను. నేను నిజం చెప్తా కాబట్టి ఫిలాసఫీ అంటున్నారు. అది ఫిలాసఫీ కాదో నాకు తెలియదు. ఓకే. నిజమే చెప్తున్నా అంతే. ఓకే. సో, అంటే కొంతమంది కొన్ని బిలీవ్ చేస్తారు కదా సార్. కొంతమంది కర్మని బిలీవ్ చేస్తారు. కొంతమంది గాడ్‌ని బిలీవ్ చేస్తారు. ఇంకొంతమంది ఇంకొకటి అలాగా. సో, మీరు ఏం బిలీవ్ చేస్తారు మోస్ట్‌లీ? దీంట్లోకి వెళ్తే మినిమం ఒక 4 days కావాలి. అవునా? ఇది అప్పుడే అవ్వదు ఈ టాపిక్. ఎందుకంటే అంత ఉంది లైఫ్లో డెప్త్. ఓకే. యాక్చువల్లీ ఏమీ లేదు. ఓకే. యాక్చువల్లీ జీరో. హుహు. బట్ మనం ఆలోచించే విధానాన్ని బట్టి చెప్పిన అది చాలా పెద్ద స్టోరీ అవుతుంది. బట్ ఇన్ వన్ వర్డ్ ఐ బిలీవ్ ఇన్ డెస్టినీ. ఐ బిలీవ్ ఇన్ డెస్టినీ. డెస్టినీ. ఓకే. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ ఇన్. గ్రేట్. సార్ మీరు ఒక డిప్‌ని అయితే చూసారు. ఒకానొక ఫేస్‌లో ఒక లో మూమెంట్‌ని చూసారు. సో, దాని నుంచి అక్కడ ఆగిపోకుండా బయటకొచ్చారు. ఏంటి సార్ ఆ సక్సెస్‌కి డెఫినిషన్ అంటే ఏం చెప్తారు? ఆ సక్సెస్ ఎలా సాధ్యమైందంటారు? మళ్ళీ మీకు సెకండ్ టైమ్? మళ్ళీ డెస్టినీయే. హుహు. ఎవ్రీ టైమ్ ఐల్ సే డెస్టినీ. బట్ నాకు చాయిస్ ఏది? నాకు వచ్చింది ఇది ఒకటే. హ్మ్. ఐ హావ్ టు సర్వైవ్ హియర్. నా ప్యాషన్ ఇది ఒకటే. హ్మ్. సో వన్స్ యూఆర్ ఫోకస్డ్ కంప్లీట్లీ ఆన్ ఓన్లీ వన్ థింగ్ వితౌట్ డైవర్టింగ్ యువర్ సెల్ఫ్. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే అటు ఇటు చూడకుండా వెళ్ళిపోవాలి. ఏం అడ్డం వచ్చినా వెళ్ళిపోతూ ఉండాలి. అప్పుడు జారుతావు. ఓకే. డైవర్ట్ వెళ్ళి ఇటు బార్ ఉంది మందు కొడదామంటే అక్కడే అయిపోయింది. కరెక్ట్. ఆ డైవర్షన్స్ ఉండవు వెన్ యూర్ ఓకే. ఫోకస్డ్. ఓకే. అండ్ లక్ దట్స్ వాట్ ఐ కాల్ డెస్టినీ. ఇప్పుడు లెజెండ్ అనేది బ్రేక్ లెజెండ్తో రావటం గొప్ప. అదే లెజెండ్ వేరే సినిమా అయి ఉండి అది ఆడి ఉండకపోతే ఆ లెజెండ్ రావటమే గొప్ప ఆ టైంలో. ఎందుకంటే ఆ టైంలో హీరో టు విలన్ అనేది ఎవరు ఇంతవరకు లేదు. అవును. విలన్ టు హీరో అయ్యారు. అదేదో కొత్త ఎక్స్పెరిమెంట్ చేసాం, వర్కౌట్ అయింది. ఆ వర్కౌట్ ఎందుకు అయింది? టైం. కరెక్ట్. అండ్ మేము కూడా మిమ్మల్ని హీరోగా అన్ని ఇయర్స్ చూసిన తర్వాత సడెన్‌గా లెజెండ్‌లో విలన్ అంటే మాకు కూడా కొత్తగా అనిపించింది. సో, మీకు పర్సనల్‌గా అరే! నేను ఇన్ని ఇయర్స్ హీరోగా చేసి ఇప్పుడు విలన్ ఏంటి అని మీకు అనిపించలేదా ఆ టైంలో? నేనే చూస్ చేసుకున్నా. ఎవరైనా వస్తే బాగుండదు, విలన్ అయినా ఓకేనే ఫిక్స్ అయ్యాను. హ్మ్. క్యారెక్టర్ విలన్ అనేది ఎప్పుడో ఫిక్స్ అయిపోయాను. ఓకే. ఇంకా వాళ్ళు లేట్ వచ్చారు. ఓకే. యెస్ సార్. రైట్. ఇట్ డజంట్ మ్యాటర్. ఇట్స్ ఐఎమ్ అన్ యాక్టర్. ఇప్పుడు అది విలన్నా హీరోనా చేసే పని కరెక్ట్గా చేస్తున్నాను, మనం పేరు వచ్చిందా లేదా అనేది, సాటిస్ఫాక్షన్ ఉందా లేదా అనేది చూసుకుంటే వెళ్ళిపోవటమే. హీరో అంటే లైఫ్లో హీరోలాగా ఉండాలి, సినిమాలో కాదు. అబ్సల్యూట్‌లీ కరెక్ట్ సార్. యెస్ సార్. సో, లయ గారు 'వదల' స్టోరీలో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి? సీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. కాకపోతే నేను నా నా రోల్‌లో నేను లాస్ట్‌లో ఒక రియాక్షన్ ఇస్తాను. సో, అది దట్ ఈజ్ అంటే అందరికీ అది కొత్తగా అనిపించొచ్చు. కానీ నాకది చాలా క్యూరియాసిటీగా ఉన్నారా? మీ మీద అరుస్తాను కదా సార్.
నేను అది ఇన్నేళ్ళుగా నాకు తెలుసు చాలా కిక్ ఇన్నేళ్ళుగా ఇచ్చింది తెలిసిన లయ నేను ఆ రోజు చూసిన లయ వేరు, ఆ మనిషే వేరు. ఓకే. నేనే షాక్ అయ్యాను, ఏం చెప్పాలో అర్థం కాల. ఓకే. కాసేపు షాక్లో పడున్నా, అంటే లయ ఇలా కూడా ఉంటుందా, ఇలా కూడా ఉంటుందా. ఆ తర్వాత అర్థమైంది, ఇంట్లో ప్రాక్టీస్ అయి ఉంటుంది, ఇక్కడ చూపించింది. అవునా? అవునా లయ గారు? ఆ విషయంలో కాదు కానీ మామూలుగా కొంచెం ఏమవుతుందంటే ఒక థ్రెషోల్డ్ దాటి కోపం వస్తే కొంచెం వేరేలా వెళ్తుంది. ఓకే. సో దట్ ఈస్ వాట్ అంటే ఆ వేరేలా అమ్మా ఎలా? ఆ వేరే వెళ్ళడం లోపలున్న అదంతా ప్రెషర్ ఐ థాట్ ఐ రిలీజ్డ్ ఇట్ అట్ వన్స్ సో అనిపించు మాకు కూడా కొత్తగా అనిపిస్తుంది అంటారు అయితే. అనిపించచ్చు. ఇప్పుడే అనిపించవచ్చు. ఇప్పుడే అన్నారు కదా మీరు థ్రిల్లర్ మీరు చెప్పాలి. మ్మ్. అనిపించచ్చు. గ్రేట్. ఎస్. సో హృతికాది మీది ఎలా ఉండబోతుంది ఆ కాంబినేషన్? అంటే హృతికాది అంటే జగపతి బాబు గారు నేను హస్బెండ్ అండ్ వైఫ్ కాబట్టి షీఈస్ కమింగ్ ఇన్ టు ద ఫ్యామిలీ. తను నా ఫ్రెండ్గా పరిచయం అవుతుంది. సో షీఈస్ లైక్ మై ఫ్రెండ్. సో ఫ్రెండ్ టర్న్స్ ఇన్ టు సంథింగ్ వీ హ్యావ్ టు సీ అది ఎట్లా. స్టోరీ ముగ్గురు ఓకే. ఎస్. సో ఇది కంప్లీట్ అంటే ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్ గురించి ఏమైనా చెప్పబోతున్నారు ఇందులో? ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్ తో ఆపేద్దాం. ఆపేస్తున్నారు. అఫేర్ కంటే అదే అందుకని లైఫ్ అన్నాను సార్ నేను గుడ్ కూడా. వన్, యు సెడ్ ఇట్ రైట్. ఎస్. సో అక్కడతో ఆపేస్తున్నారు, అలా ఉండబోతుంది అంటారు. యూ కెన్ కాల్ ఇట్ దట్ వే. కానీ అది మీకు వేరే డిఫరెంట్‌గా అనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. మీరు చూసి ఒక ఒక పర్సెప్షన్‌తో ఎళ్తారు. కానీ అది ఉండకుండా వేరే ఉంటుందని నేను నేను ఫీల్ అవుతున్నాను. అది అనిపించాలని నేను ఫీల్ అవుతున్నాను. సో చూసాక డెఫినెట్‌లీ చాలా డిఫరెంట్‌గా డిఫరెంట్‌గా హోల్డ్ చేయడం కోసం. ఎస్. ఆమె చాలా కష్టపడుతుంది బయట వెళ్ళి ఆడడానికి అవట్లా. అదే Yes. సో ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ అసలు ఏమనుకుంటున్నారు? ఓకే. ఓహ్! అలా కూడా అనుకుంటున్నారా అని. సో దట్స్ ఆల్. ఎస్. సార్ పెద్దిలో మీ క్యారెక్టర్ వన్ ఆఫ్ ది టాప్ 5లో నేను ఇప్పటి వరకు చేసిన దాంట్లో ఒకటి ఖచ్చితంగా టాప్ 5లో ఒకటి ఖచ్చితంగా అని చెప్పారు మీరు. సో అంతా అప్లాస్ వచ్చిందా సార్ తర్వాత ఆడియన్స్ లో వచ్చింది, ఆడియన్స్ నుంచి? 100% వచ్చింది. కాకపోతే మిగతా సౌండ్లు ఎక్కువ అయ్యేపాటికి ఎక్కువ వినపడదు. అంటే రామ్ చరణ్ న్యాచురలీ ఫస్ట్ ఎప్పుడైనా హీ విల్ బీ ద లీడ్ కాబట్టి మోస్ట్ ఆఫ్ ఇట్ విల్ గో టు హెమ్ ఓన్లీ. బట్ ఆ క్యారెక్టర్ని ఇన్స్టిగేట్ చేసింది అప్పల్ సూరి కాబట్టి, డెఫినెట్గా కథలో ఇన్వాల్వ్డ్ కాబట్టి సైలెంట్గా, నాకు ఎప్పుడు సైలెంట్గా ఉంటుంది అడ్మిరేషన్. నాకు ఓకే. బయట ఎక్కువ సౌండ్ వినపడదు. ఓకే. బట్ ఐ నో ఫర్ షూర్ బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ రియాక్టెడ్ టు ఇట్, అదర్వైజ్ యూ వోంట్ బి ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. ఎస్. అది. యా. సో మీరు ఎప్పుడు మీ పక్కన ఇద్దరు హీరోయిన్స్ ఉంటే ఆ మూవీస్ అన్ని బ్లాక్ బస్టర్ బిఫోర్. సో ఇప్పుడు వదలా కూడా అంతే బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకుంటున్నారా? నేనేమీ అనుకోవట్లేదు. ఓకే. అనుకున్నా మేము చెప్పం. చెప్పరా? మేము మాట్లాడకూడదు, చెప్తున్నా కదా. ఇప్పుడు ఆల్వేస్ సే మనం పబ్లిసిటీ చేసి మనం సూపర్ అన్నంత మాత్రాన సినిమా బాగుంటుంది, ఆడియన్స్ వస్తారు థియేటర్కి అనుకోవటం తప్పు. అలాగే నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, ఓపెనింగ్ మీరు వస్తే బాగుంటుంది లేకపోతే బయట ఇవ్వండి. ఏం రాదురా బాబు మీకు, దానివల్ల టికెట్ తెగదు. మీరు ఊరికినే అడుగుతారు, అనవసరమైన ఆబ్లిగేషన్ వేస్ట్ చేసుకుంటున్నారు తప్ప అవి ఎందుకు పనికిరావు. బికాజ్ ఆడియన్స్ విల్ డిసైడ్ విత్ ద టైటిల్ అండ్ ద ట్రైలర్. ముందే డిసైడెడ్ వెళ్ళాలా వద్దా అని. అది చిన్నదా పెద్దదా చూడదు, దే విల్ డిసైడ్. సో లెట్ దెమ్ డిసైడ్. అండ్ బంగారం లాంటి మూవీని చెడగొట్టకని అని ఒకటి అన్నారు రీసెంట్గా. ఈ మూవీ టైంలోనే, వదలా మూవీ టీజర్ టైంలోనే ఏమో బంగారం లాంటి మూవీ అని అన్నారు. సో ఇప్పుడు సోషల్ మీడియా గురించి ఏం చెప్తారు, ఒక మూవీకి ఇచ్చే రివ్యూ గురించి కానీ అలా? బంగారం లాంటి మూవీ ఎప్పుడన్నా నేను అలాంటి మాటలు అన్నాయి? ఎస్. ఓకే, నో ఐ వోంట్ సెడ్ ఇట్ ఓకే. ఎనీవే. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో సోషల్ మీడియా గురించి ఏం చెప్తారు సార్? ఏం చెప్పమంటావు, సోషల్ మీడియా ఉన్న అంటే ట్రోలింగ్లు మీకు చాలవా, మళ్ళీ ఇంకో కొత్త ట్రోలింగ్ ఏమైనా యాడ్ చేసుకోవాలా నేను? లేదు సార్. వాళ్ళతో ఎందుకు పెట్టుకోవడం అవసరమా? అదే అంటారు. సోషల్ మీడియా ఇస్ అ వెరీ గుడ్ రీచ్. అది బ్యాడ్ ఆర్ గుడ్ ఆర్ అగ్లీ, ఓకే. దట్స్ ఆల్. ఎస్. సో ఉగాదిలో షడ్రుచుల్లాగా మీ ఇప్పటి వరకు ఒక ఫాదర్ క్యారెక్టర్ కానీ అంటే ప్రతి ఎమోషన్ని చూసాం మీ నుండి. స్టిల్ మీకు ఇంకా నేను ఇలాంటి క్యారెక్టర్ చేసుంటే బాగుండు అని అనిపించింది ఏమైనా ఉందా? ఇప్పటికీ నాకు గాడ్ ఫాదర్. గాడ్ ఫాదర్. ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. రమ్య, థ్యాంక్ యూ.